నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. పెళ్లిలో ఆ జంటను చూసి అంతా ముచ్చటపడ్డారు. అందంలో ఒకరికొకరు తీసిపోరు. అతడు 6 అడుగుల ఆజానుభావుడైతే ఆమె చక్కదనాల చుక్క. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు, ఒడ్డు పొడవు ఉండాల్సిన దానికి సరిసమానంగా ఉన్నారు. తెల్లని తెలుపుతో పోతపోసిన బంగారు బొమ్మలా ఉన్నారు. ఇద్దరు పెళ్లి బట్టల్లో అలంకరణలో ఇంకా మెరిసిపోతూ అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయి. ఆ పెళ్లి జరగడానికి ముఖ్య కారణమైన సాగరిక అంతా తానే తిరుగుతూ వచ్చిన వాడిని సంభాళించుకుంటూ పెళ్లి కూతురు పక్కనే ఉంటూ పెళ్లి కొడుకు సలహాలు చెబుతూ నవ్వులు పువ్వులు రువ్వేలా చేస్తోంది. ఆమె పెళ్లి కొడుకు రిత్విక్ పెద్దమ్మ కూతురు, ఇటు పెళ్లి కూతురు సౌఖ్యకి వదిన వరస. ఆ సంబంధాన్ని ఆమె కుదిర్చింది. పెళ్లి పెద్దయి ఈ వేడుక దగ్గరుండి జరిపిస్తోంది. పెళ్ళైన తెల్లవారే రిసెప్షన్ వేడుక ఘనంగా జరిపించారు రిత్విక్ తల్లిదండ్రులు. ఆ రోజే బంధువులందరూ వెళ్ళిపోయారు. కార్యానికి సంబంధించిన ముహూర్తం పెట్టించారు. రాత్రి 8:25 దివ్యమైన ముహూర్తం అని చెప్పారు పంతులు గారు. సువాసనలు వెదజల్లే మల్లెలు చామంతులతో పెళ్లి కూతురును అందంగా ముస్తాబు చేశారు. కార్యానికి తెచ్చిన తెల్ల చీర మ్యాచింగ్ బ్లౌజ్తో ముగ్ధ మనోహరంగా తయారు చేసి మత్తెక్కించే పర్ఫ్యూమ్ దానికి స్ప్రే చేసి మా దిష్టి తగిలేలా ఉందమ్మా అంటూ బొగ్గను దిష్టి చుక్క పెట్టింది వాళ్ళ వదిన సాగరిక. పెళ్లి కొడుకు అడ్డపంచే తెల్లలాల్చి వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ ఆడంగులు ఎప్పుడు తీసుకొస్తారో ఏమో అంటూ. పక్కన రూమ్లో ఒక్కటే ఏకైకలు పక్కపక్కలు. చిచి, ఈ ఆడోళ్ళు ఉన్నారే, మా మగాళ్ళ బాధ ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఇప్పటికీ పంతులు పెట్టిన ముహూర్తం ముంచుకొచ్చింది, నేను ఒక్కటే ఏకైకలు. అమ్మాయిని పంపించి ఆ పక్కపక్కలో ఆ సోది ముచ్చట్లేవో పెట్టుకోవచ్చుగా అనుకున్నాడు మనసులో పెళ్లి కొడుకు. ఇంతలో ఆడాళ్ళందరూ కలిసి అమ్మాయి చెవిలో ఏదో గుసగుసగా చెప్తూనే నవ్వుతూ తీసుకొస్తున్నారు. నేను అక్కడే దర్వాజా లోపల నుండి అన్నీ గమనిస్తున్నాను. అమ్మాయిని తీసుకొచ్చారు. దంపతులచే 5 ముత్తైదువులకు తాంబూలాలు ఇప్పించారు. పంతులు గారు దంపతులను ఆశీర్వదించారు. వాళ్ళ గదిలోకి తోస్తూ, అమ్మాయి ఇక్కడ కోతిమూకుంది, బయట గడియ వేస్తున్నా లోపల తలుపులన్నీ బిగించుకోండి అని అరిచి చెప్పి అందరి వంకా చూసి భళ్ళు నవ్వాడు పంతులు. మా గొప్ప పని చేశారు పంతులు గారు, అందక ప్రౌఢ. ఆమెకు ఆ శోభనం చూడాలని కోరికగా ఉంది. కోపం రాదా మరి? కథ ఇక్కడే తిరగబడిందని ఎవరికీ తెలియదు. 2 రాత్రులు గడిచాయి. 3వ రోజు ఉదయం టిఫిన్ తిన్నాక రిత్విక్ బట్టలు సర్దుకోసాగాడు తన రూమ్లో. అప్పుడే ఆ రూమ్లోకి సాగరికి వచ్చింది. రిత్విక్ ఎవరిని గమనించకుండా బ్యాగ్లో బట్టలు సర్దుతున్నాడు. దాంతో సాగరిక తెల్లబోయి, ఎందుకురా అవన్నీ ఇప్పుడే సర్దుతున్నావు? ముచ్చటగా 3 రాత్రులు అత్తవారింట్లో జరగాలి, అది ఆచారం. నువ్వు ఇప్పుడే నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఎలారా? నువ్వు హనీమూన్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే 3 రోజులు గడిచిన తర్వాతే అని చెప్పింది సాగరిక. ఆమె వంక ఒకసారి చూసి ఏం మాట్లాడలేనట్లుగా నిట్టూర్చి మౌనంగా తన పనిలో పడిపోయాడు రిత్విక్. అరే, అడిగేది నిన్నే, ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే అర్థమేంట్రా అని అడిగింది సాగరిక. ఏం జరిగింది చెప్పవేంటి? చెప్తేనే కదా తెలిసేది. స్వరం హెచ్చించిన అన్యాయంగానే అడిగింది. ఏదో చెప్పాలని నోరు తెచ్చాడు. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో బ్యాగ్ భుజాన తగిలించుకుని, వస్తానక్క, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీ మరదలు ఇక్కడే ఉంటుంది, నేనే వెళ్తున్నాను, నా సెలవు క్యాన్సిల్ అయింది, అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నారు, ఆఫీస్లో ప్రాజెక్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట అంటూ అడుగు ముందుకేశాడు. రే, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయకు. నువ్వేం సైన్యంలో పనిచేయడం లేదు, చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం. నువ్వు 4 రోజులు సెలవు పెట్టిన సంగతి నాకు తెలుసు. అన్ని రోజులు ఎందుకురా అంటే హనీమూన్కి వాటికి ఆ మాత్రం ఉండొద్దని చెప్పావు కదా. ఇప్పుడేమో కొంపలు మునిగిపోయినట్టు వెళ్తా అంటున్నావేంట్రా అంది సాగరి. నిజమక్క, లేదంటే ఇంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం నాకేంటి? ప్లీజ్ అక్క, నన్ను వెళ్ళని అని బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు రిత్విక్. వెళ్తున్నట్టు మీ ఆవిడకు మీ మావగారికి చెప్పావా? ఏమన్నారు అనుమానంగా అడిగింది. లేదు, చెప్పలేదు. అయినా వాళ్ళకెందుకు చెప్పడం? నేను వెళ్ళాక అనుకోకుండా పనుండి వెళ్ళిపోయాడని, ఏమీ అనుకోవద్దని మీకు చెప్పమన్నాడని చెప్పు. నన్ను వెళ్ళనీయవే అక్క, ప్లీజ్. అదేదో నువ్వే చెప్పచ్చుగా. నేను చెప్పాననుకో నా కాపురానికి ఎసరు తెస్తుంది. నువ్వు పనుందని వెళ్ళిపోయావని చెప్పావే అనుకో, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా?
3 రాత్రులు పూర్తి కాకుండా ఎవరైనా పులిమేర దాటుతారా? అతనికి తెలియకపోతే నీకు తెలియదా? నువ్వైనా చెప్పొచ్చు కదా. అల్లుడు వెళ్తానంటుంటే మాకు చెప్పకుండా పంపడం ఏంటి? మా లోపం ఏంటి? అల్లుడి గారికి ఏమైనా తక్కువ చేశామా? మాకు మాట చెప్పాలి కదా నువ్వైనా అని అన్నారనుకో, నేనేం చెప్పాలి రాసులు? కనుక ఆ చెప్పేదేదో నువ్వే మీ ఆవిడకు మీ మామగారికి చెప్పేసి వెళ్ళు, ఖచ్చితంగా అంది సాగరిక. నేను ఏం చెప్పాలి? నాకు భయంగా ఉందక్క, ఏం చెప్పలేకపోతున్నాను, సిగ్గేస్తోంది, నన్ను వెళ్ళని అక్క ప్రాధేయపడ్డాడు. అతని ముఖాన్ని నిదానించి చూసింది సాగరిక. ముఖం వాడిపోయినట్లు అనిపించింది. అదేంటి, శోభనం రాత్రుల్లో నిగారింపు రావాల్సిన కుర్రాడు ఇలా పాలిపోవడం ఏంటి? ఏదో జరిగింది. అది కాదురా తమ్ముడు, ఇలా కూర్చో, నీ ఇష్టం, వెళ్ళిపోదువు కానీలే. అది సరే, నీ ముఖమేంట్రా ఇలా వాడిపోయింది? నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒంట్లో బాలేదా? డాక్టర్ని పిలిపించనా? అనునయంగా అడిగింది సాగరిక. రిత్విక్ 1 నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అక్క, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, సిగ్గుగా ఉంది, నాకు భయం వేస్తోంది, ఒక క్షణం ఉండాలనిపించడం లేదు, ఇంతకంటే నేనేం చెప్పలేను, నన్ను పోనీ అంటూ బ్యాగ్ అందుకుంటూ అన్నాడు రిత్విక్. దాంతో ఆ బ్యాగ్ని విసిరికొట్టి, అప్పటి నుండి చూస్తున్నాను, చెప్పిందే తిప్పి తిప్పి చెప్తున్నా, అసలు నీ బాధ ఏంటి? ఎవరో ఒకరు చెప్తేనే కదా బాధ తీరేది, అలా ముడుచుకుపోతావేంట్రా, చెప్పు అని దబాయించింది సాగరిక. ఏం చెప్పాలి? నీ మరదలు మామూలు ఆడదు కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారని కూడా నాకు తెలియదు, నా గురించి తను ఏమనుకుంటుందో తెలియదు, అసలు నా గురించి పట్టింపే లేదు, ఎంతసేపు తన పని అయిపోవాలి, మళ్ళీ మళ్ళీ అదే, మరో ముచ్చట లేదు, అస్తమానం అదే పని కావాలంటే. నీకు అర్థమైందా? ఇంకా విడమర్చి చెప్పడం నా వల్ల కాదు, తలదించుకుని అన్నాడు రిత్విక్. ఆ మాటలు విని సాగరిక ఆశ్చర్యపోయింది. ఎక్కడైనా మగవాడి గురించి, అతను మొరటిదనం గురించి, వాడు పెట్టిన బాధల గురించి చెప్తారు, ఇదేదో రివర్స్లా ఉందే అని అనుమానంగా చూసి, కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా కాలేదు. అంటే సౌఖ్య ఆడపిల్లలే ప్రవర్తించడం లేదా? అంటే నేను లెక్క చేయడం లేదా? నీ చేత ఏమైనా పనులు చేయించుకుంటోందా? అంటే కాళ్ళు చేతులు నొక్కించుకోవడం, ఇంకా మాలిష్ చేయించుకోవడం లాంటివి అంటూ ఆశ్చర్యపోయింది సాగరిక. వా, అడిగిందే అడిగిన ప్రాణం తీస్తున్నావక్క. సరే, సిగ్గు విడిచి మొత్తం చెప్పేస్తున్నాను విను. మొన్నటి రాత్రి శోభనం గదిలో మీరంతా వెళ్ళాక మీరిచ్చిన పాల గ్లాస్ పట్టుకుని తలుపుల వద్ద నిలబడింది. సిగ్గుపడుతుందేమో అనుకుని నేను దగ్గరికి వెళ్ళాను. అంతే, ఆ గ్లాస్ అవతలకి విసిరికొట్టి నన్ను గట్టిగా అల్లుకుపోయింది. ఒక క్షణం నాకు అర్థం కాలేదు. ఏమైనా బాధపడుతుందేమో, అది చెప్పాలనుకుంటుందేమో అనుకున్నాను. అదేం కాదు, నన్ను తన కౌగిల్లో నలిపేసింది. బ్రహ్మచారినే కాబట్టి తను అలా చేసేసరికి మజాగానే అనిపించి నేను గట్టిగా హత్తుకున్నాను. అంతే, తను ఇంకా రెచ్చిపోయింది. తన అదరాలను నా పెదాల మీదుగా ఉంచి గాఢంగా ముద్దులిచ్చేసింది. ఇబ్బందిగా అనిపించిన కోరిక రెచ్చి ఉంది కాబట్టి సహకరించాను. మంచం మీదకు తోసి అమాంతం నా మీద పడిపోయింది. ఆ వేడిలో మజాగానే అనిపించి నేను కూడా గట్టిగా కౌగిలించుకున్నాను. కౌగిలి సడలకుండానే గుర్రున కిందకొచ్చి నన్ను అమాంతం పైకి తెచ్చుకుంది. తప్పక సహకరించాను. ఆ బిగి కౌగిలి విడవకుండానే మా మొదటి సమాగం జరిగిపోయింది. పోనీలే, వేడిలో అలా రెచ్చిపోయింది, మళ్ళీ మామూలుగానే ఉంటుందని అనుకున్నానా? నా ఆలోచన క్షణం కూడా కాకముందే మళ్ళీ అదే ఒరవడం మొదలెట్టింది. నువ్వు నమ్ముతావో లేదో అక్క, ఒక మగాడిని అయ్యుండి కూడా ఇలా చెప్పడానికి సిగ్గేస్తోంది. ఆ రోజు రాత్రి నన్ను పడుకోనివ్వలేదు, మరి రాత్రి కూడా మార్పు లేదు. నేను స్తబ్దుగా ఉంటే నన్ను రేపు చేసినంత పని చేసింది. అక్క, నాకు భయం వేస్తోంది, నేను వెళ్ళిపోతాను. సమస్య నీకు అర్థమైంది కదా? ఈ రాత్రి కూడా అలాగే చేస్తే నా మీద నాకే డౌట్ వస్తుంది. ఈ మాట చెప్పేటప్పుడు సిగ్గుతో అతని ముఖం కందిపోయింది. ఆ మాటలు విని చలనం లేనట్టుండిపోయింది సాగరిక. ఇదేమి వింత శోభన, ఇలా కూడా జరుగుతుందా? సౌఖ్యం మామూలుగానే ఉంటుంది, కానీ తనలో ఇంత వాంచున్నట్లు నేనేనాడు గ్రహించలేదు అనుకుంది సాగరిక. ఎంత వాంచుంటే మాత్రం ఒక మగవాణ్ణి కూడా భయపెట్టే విధంగానా? షాకింగ్గా అనిపించింది ఆమెకు. రిత్విక్ చెప్తున్నది ఎంతవరకు నమ్మొచ్చో అర్థం కావడం లేదు. ఒకరి మాటతో ఇప్పుడు సరైన నిర్ణయం జరగదు.
సౌఖ్యతో కూడా మాట్లాడాకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంది. అలాగే వెళ్దూగానిలే, నువ్వు చెప్పింది వింటే ఘోరంలా అనిపిస్తోంది. మంచివాడి కాబట్టి రెండో రాత్రి కూడా చూశావు. అదే మీ బావైతే ఆ రాత్రే పారిపోయేవాడు పాపం. ఒరే తమ్ముడు, నీలో నువ్వే ఎంత బాధపడ్డావో. నిజమేలే, ఇదెవరికి చెప్పుకునేది కాదు. 4 లోపు సిటీ బస్సులు లేవు. ఎలాగో గడుపు. బస్టాండ్లో కూర్చుంటే చూసేవాళ్ళకి బాగోదు. నేను పంపిస్తానుగా, నా మాట వినరా తమ్ముడు అంటూ బుజ్జగించి ప్రతిమాలి ఎలాగో అతడి ప్రయాణం ఆపు చేసింది. అతి ప్రయత్నం మీద ఆగాడతను. సాగరిక సౌఖ్య గదిలోకి వెళ్ళింది. అలసట తీరినట్టు ఇంకా పడుకునే ఉంది. ఆ ముఖంలో ఎంతో తృప్తి. అసలే అందమైన ముఖం మరింత అందంగా కనిపించింది. పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లను ముఖాన కొట్టింది సాగరిక. ఉలిక్కిపడి లేచి కోపంగా చూసింది సౌఖ్య. లే, అవతల కొంపలు అంటుకుంటున్నాయి, అర్జెంటుగా మాట్లాడాలి, నాతోరా అంటూ బరబరా తన ఇంటికి లాక్కునొచ్చింది. ఏంటొదినా ఇది, ఎందుకంత కోపం? నేను ఇప్పుడు ఏం చేశానని? నిజంగా కోపమా లేక ఏదైనా తమాషానా? అయోమయంగా అంది సౌఖ్య. నీకు తమాషాలాగుంది. 3 రోజులు ముచ్చట తీరకుండానే అవతల నీ కాపురం కూలిపోయేలా ఉందే. ముందు నిద్రమత్తులో నుండి బయటకు రా, చెప్పేది పూర్తిగా విను. విన్నాక జరిగింది ఇదేనా ఇంకోట, అది మాత్రం చెప్పు చాలంటూ ఆ 2 రాత్రుల్లో ఆమె ప్రవర్తించిన తీరు గురించి చెప్పి జవాబు కోసం చూసింది. ఓస్ ఇదా, దీని గురించా నువ్వింత ఇదయ్యేది? నిజమే, గదిలో జరిగింది. ఇది నీకెలా తెలిసిందదినా? కొంపతీసి మా బెడ్రూమ్లో ఎక్కడైనా కన్నం పెట్టి చూసావా లేక కెమెరాలు పెట్టావా అని అనుమానంగా అడిగింది. జరిగిన దాంట్లో ఏ తప్పు కనిపించినట్టు ఆమె మాటల్లో ధ్వనించింది. ఏ పిల్ల, నిజమేనా? అలా ఎందుకు చేశావు? అలా చేయమని నీకెవరైనా చెప్పారా లేక అలా నీకే అనిపించిందా? భార్యాభర్తలు మీలా ఉండరని, ఉండకూడదని నీకు తెలియదా? అనుమానంగా అంది. ఏమో, గదిలోకి పోయాక ఎలా ఉంటారో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఇలాగే ఉంటారని తెలుసు. ఇందులో ఏ తప్పు లేదని కూడా తెలుసు ధీమాగా అంది. ఆ అమాయకత్వానికి ఆశ్చర్యపోయింది. అలాగే ఉంటారని, ఉండాలని, ఉండొచ్చని నీకెలా తెలుసు? బామ్మ చెప్పింది వదినా. నిజం వదినా, బామ్మే చెప్పింది. కావాలంటే అడుగు. నిన్న 11వ ఏటనే పుష్పవతినయ్యాను. మరో 2 ఏళ్లకు మగాళ్ళ మీదకు మనసు పోయేది. ఎవరందంగా కనిపిస్తే వాళ్ళ గురించి బామ్మకు చెప్పి అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేదాన్ని. దానికి బామ్మ బుజ్జకిస్తూ, పిచ్చిదానా, దారంటా పోయేవాళ్ళని మొగుళ్ళంటే నీకు అసలు మొగుడే రాడు, నీ కోరిక తీరదు. అందుకని పెళ్ళయ్యే వరకు కోరికలు అదుపులో ఉంచుకో, ఓపికతో ఉండు. నీకు కాబోయే మొగుడు గురించి కళ్ళు కను, అంతేకాని అప్పటి వరకు బుద్ధిగా ఉండు, సరేనా? పెళ్లి చేసుకున్నాక వాడిని మొగుడు కనుక నీ ఇష్టం వచ్చినట్టు వాడిని చెలరేగిపో అని చెప్పేది. అదే చేశాను, తప్పేముంది? ధీమాగా అంది. అయ్యో, బామ్మని కొంప ముంచేసిందే సౌఖ్య. ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసులే, ఏం చెప్పక్కర్లేదని నేను అనుకోవడం ఎంత తప్పైంది ఇప్పుడు తెలుస్తోంది. నీ ఉబలాటం తగలయ్యా. నీ దెబ్బకు జడిసి నీ మొగుడు ఉదయమే పారిపోయాడు. ఇక నీ ముఖం చూడనన్నట్టు ఉత్తరం రాశాడు. నీ గతేంటో ఇంకా నాకేం అర్థం కావడం లేదు పిల్ల. ఆ మాటలు వినగానే సౌఖ్య నిశ్చేష్టురాలైంది. ఏంటి వదినా, మా ఆయన వెళ్ళిపోయాడా? నేనేం చేశాను? ఎందుకు అలా చేశాడు? నేనేమైనా తప్పు చేశానా వదినా అని అమాయకంగా అడిగింది సౌఖ్య. ఆయన అలా ఎందుకు చేశాడు? నాకు భయంగా ఉంది వదినా అంది సౌఖ్య. ఎందుకా? గదిలోకి వెళ్ళాక నువ్వు మగదానిలా, అతను ఆడవాళ్లా మారిపోతున్నాడంట. అందుకు. నీకు అర్థమవుతోందా? మగవాడు మగవని లాలించాలి, కానీ నువ్వే అతను లాలిస్తున్నావు. మగవాడు ఆడదాని సిగ్గును పోగొట్టి దారిలోకి తెచ్చుకుంటాడు. నువ్వు అతన్ని సిగ్గుపడేంత దూకుడుగా కౌగిలించేసుకుంటున్నావు. మగాడు తన అధరాలను సున్నితంగా చుమ్మించి ముగ్గులోకి దింపుతాడు. నువ్వే అతని పెదాలు నలిపేసి మీదకి లాక్కుంటున్నావు. ఆడదాన్ని మగాడు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అలా లొంగ తీసుకోవడంలో అతని అహాన్ని సంతృప్తినిస్తుంది. ఆ అవకాశం ఇవ్వకుండా అడ్వాన్స్ అయిపోయావు. నీకు మజాగానే ఉందేమో, కానీ అతనికి తన మగతనం మీద అనుమానం వచ్చేసి పారిపోయాడు. ఇక నీ కర్మ అనుభవించు నిరసనగా అందామే. దాంతో ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది సౌఖ్యకు. అప్పటికే రిత్విక్ని మనసు నిండా నింపేసుకుంది. ఒక్క క్షణం కూడా వదలలేని స్థితికి వచ్చింది. తన మొరటితనం గురించి పారిపోయాడంటే నలుగురు ఏమనుకుంటారు?
వాళ్ళు అనుకోవడం తర్వాత ఇప్పుడు నా బతికేంటి? ఇంతసేపు ధీమాగా ఉన్న సౌఖ్య వెక్కి వెక్కి అరవసాగింది. ఏడుస్తూనే, వదినా తప్పైపోయింది, నువ్వైనా అలా చేయకూడదని చెప్పు ఉండాల్సింది. బావు మాటలు విని మొగుడు అందుకే ఉంటాడనుకుని అలాగే చేశాను తప్ప అది ఇలా పరిణమిస్తుందని తెలియదు. ఇప్పుడు నువ్వే మా కాపురం నిలబెట్టాలి. చెప్పు, నా తప్పు సవరించుకుంటాను. నువ్వు చెప్పినట్లు చేస్తాను. పడక గదిలో ఇలాగే ఉంటారు కాబోలనుకున్నాను. మా బామ్మ చెబితే ఇన్ని రోజులున్న వాంచ దాచుకుని శోభనం రోజు వీడు నావాడు, నా మొగుడు అనే ఎదుతో ఊరెచ్చిపోయాను వదిన అని వెక్కుతూనే ఉంది సౌఖ్య. ఒక సంగతి చెప్తాను విను. నీలాంటి కొంతమంది ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. కానీ అలా ఉండే ఆడదాన్ని మగవాడు ఎక్కువ కాలం భరించలేడు. అలా డామినేషన్ చూపించే ఆడదంటే భయపడిపోతాడు. ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఎంత కోరిక ఉన్నా మనం మన హావభావాల ద్వారా వ్యక్తపరచాలి. మనం సున్నితంగా సుకుమారంగా ఉంటేనే మగవాడికి చాలా ఇష్టం. అంతే తప్ప రేప్ చేసినట్టు ప్రవర్తించకూడదు. అలా చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. మగవాడి నుండి ఎంత కోరుకుంటామో అంత మోజును అతనికి మనమే కలిగించాలి. అందుకు రకరకాల మార్గాలున్నాయి. కొందరు రుచికరమైన వంటతో మగాడిని చుట్టూ తిప్పుకుంటారు. ఇంకొందరు అనుక్షణం మగాడి అవసరాలు కోరికలను కనిపెట్టుకుంటూ మగాడిని కట్టిపడేస్తారు. చీర కొంగుతో, మరికొందరు అభిసారికలా అలంకరించుకోవడంతో వాడెల్లప్పుడూ తన ఊసుల్లో తేలియాడేలా చేసుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చేసినప్పుడే ఆ పురుషుడు ఆ స్త్రీకి తన సర్వస్వాన్ని అర్పించాలని చూస్తాడు. మగవాడిని మన అందంతో ఉక్కిరిపిక్కిరి చేయాలి. ఏది చెప్పి చెప్పకుండా ఊరించేలా మన చూపులతో అతనికి మత్తెక్కించేలా చేయాలి. అంతేకాని ఇలాగే ఉంటానంటే ఇంక నీ ఇష్టం, నేను చెప్పినట్టుగా నీ నడవడిక సుకుమారతత్వాన్ని ప్రదర్శిస్తానంటేనే మా తమ్ముణ్ణి బ్రతిమాల బామాలో తిరిగి పిలిపిస్తాను. కాదు నా దారి నాదే అంటావా, ఇంక నీ ఇష్టం అంది సాగరిక. అయ్యో వదిన, భయపెట్టకు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అన్నీ నువ్వు చెప్పినట్టుగానే నా నడవడికలో మార్చుకుంటాను. ఎలా ఉండాలో చెప్పు, అలాగే ఉంటాను. కానీ నాకు నా మగడు కావాలి. నా సర్వస్వం అతడే వదిన. రిత్విక్ లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ వదిన ఏడుస్తోంది సౌఖ్య. సరే, నా వంతు ప్రయత్నం చేస్తాను. రిత్విక్ని ఎలాగైనా ఒప్పించి రప్పిస్తాను. కానీ పడక గదిలో ఎలా నేర్చుకోవాలో నేను ఎలాగైతే చెప్పానో అలాగే మసులుకోవాలి, హెచ్చరిస్తున్నట్లుగా అంది సాగరిక. బుద్ధిగా తలూపింది సౌఖ్య. ఆ రాత్రి ఇద్దరికి తన ఇంట్లో శోభన ఏర్పాట్లు చేసింది సాగరిక. తను సౌఖ్య వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడుకుంది. ఇద్దరికీ చెప్పాల్సిందంతా చెప్పింది. గత 2 రాత్రులు మర్చిపోయి హ్యాపీగా ఉండమని, ఇంట్లో ఇద్దరే ఉంటారు, ఫ్రీగా ఉండమని చెప్పి దగ్గరుండి గదిలోకి పంపించింది సౌఖ్యను. బుద్ధిగా కొత్త పెళ్లి కూతుర్లా పాల గ్లాస్తో సిగ్గుపడుతూ కాలి చిట్టికిన వేలుతో నేలపై ఇలా రాస్తూ నిలబడింది సౌఖ్య. రిత్విక్ కొద్దిగా భయంగానే సౌఖ్య దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యి వేసి మెల్లిగా నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. మంచంపై కూర్చుండబెట్టి ఎదురుగా కూర్చున్నాడు. సౌఖ్య కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. చురుక్కున మగవాడి చూపు తగిలేసరికి టప్పున కళ్ళు కిందకు వాల్చింది. వెంటనే పాల గ్లాస్ అతనికి అందించి కిందకు వంగి అతని కాళ్ళకు దండం పెట్టింది. ఇంకా అలాగే ఉంది. కళ్ళల్లో సన్నటి నీటి తెర రిత్విక్ పాదాలపై పడ్డాయి. రిత్విక్ తనను పైకి లేపి తన గుండెలో హత్తుకున్నాడు. పాల గ్లాస్ అతడికి ఇచ్చింది. అతడు పాలు తాగి మిగిలిన పాలంతనికి తాగించాడు. పక్కన కూర్చోబెట్టుకుని చేతిని తన వీపు మీద నుండి నడుము మీద వరకు జార్చి ఒత్తి వదిలాడు. ఆ ఒత్తిడి ఆమె కొత్తగా అనిపించింది. మనసు తుళ్ళిపడింది. ముందు జోదరించింది. నడుమును 2 సార్లు సవరించి భుజం మీదుగా చెయ్యి వేసి ముఖాన్ని తన వైపు తిప్పుకుని ముదురు మీద, నాసికం మీద, చుబుకం మీద ముద్దులు కురిపిస్తూ ఆమె అధరాల మీద పెదాల్ని ఆనించి రిత్విక్ మన్మధుల్లా సౌఖ్యలో శృంగార జ్వాలు రగిలించాడు. మగవాడి మొరటుదనంలో ఇంత సుఖముందా అనిపించింది. మగవాడి చొరవ ఇంత మధురంగా ఉంటుందని ఆమెకిప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆ తన్మయత్వంలో మెలికలు తిరగసాగింది. ఆ సుఖంలో వాలలాడుతూ రిత్విక్ చేసే చిలిపి అల్లరిని ఆస్వాదిస్తోంది. మధురమైన ఊర్పులు. దాంతో ఆమెకు అర్థమవుతోంది, నిన్న మొన్నటి చొరవతో తను అనుభవించిన తృప్తి కంటే ఇదే చాలా బాగుందని. తనకొక మార్గం చూపించిన వదినకు మనసులోనే నమస్కరించింది. ప్రకృతి పురుషుల సమాగమ పున్నమి వెండి వెన్నెల్లో జాలువారిన వేళ
ఆ కొత్త జంట యవ్వన మధురములను మత్తుగా అనుభవిస్తూ శృంగార రసాస్వాదనలో ఇప్పుడిద్దరూ రంజుగా ఆ తీపి ఒరిపిడిలను ఒకరికొకరుగా అనుభవిస్తూ ఆ రేయి శృంగార యుద్ధంలో ఎన్ని సంగమాలు పూర్తి చేసుకున్నారో కూడా తెలియదు. వారికి ఇప్పుడు జగమంతా రసమయంగా అనిపిస్తోంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.